భాష, మీ మాట, మీ సంస్కారం, మీరు నేర్పినవే ఈరోజు మేము కొంచెం పాటించిన ఈరోజు యాంకర్స్‌గా, యాక్టర్స్‌గా నిలబడ్డాం. తొలి తెలుగు టీవీ యాంకర్ విజయదుర్గ్ గారు మన మధ్యలో ఉన్నారు. నిజంగా మిమ్మల్ని చూడాలనిపించింది. మీ భాష గాని, మీరు నేర్పిన సంప్రదాయం, సంస్కృతి గాని ఇప్పటికి మేము పాటిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి. అలాగే శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నేను మా భీమవరం ఆడిటోరియంలో ఫస్ట్ టైం చూశాను. అప్పుడు ఆయన అక్కడ గెస్ట్‌గా వచ్చారు. 2014 సంవత్సరం నంది అవార్డు విజేత. న్యూస్ రీడర్‌గా నంది అవార్డు తీసుకున్నారు ఆయన. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, దూరదర్శన్ అనే ఈ పేరు పెట్టిన తర్వాత నాకు గుర్తొచ్చిన వ్యక్తులు మేడం, శాంతి స్వరూప్ గారు, ఓలేటి పార్వతీశం గారు అండ్ శ్రీనివాస్ గారు. మీరు రావాలి అని కోరుకున్నాను. మనస్ఫూర్తిగా మేము వస్తే విజయం సాధించినట్టే అనుకున్నాను. మీరిద్దరూ వచ్చారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాకి సంబంధించి చాలా రోజుల తర్వాత నాలోని యాక్టర్ని నేను చూసుకున్న సందర్భం నాకు దూరదర్శన్ ఇచ్చింది. అది చాలా చాలా సంతోషంగా ఉంది. నేను చేయగలను, చేస్తాను, మీ అందరినీ మెప్పించగలను అనే సందర్భాలు నాకు చాలా అరుదుగా లభిస్తాయి. అలాంటి సందర్భాన్ని నాకు ఇచ్చినటువంటి సుభిక్షిత్ హీరోకి అండ్ మా డైరెక్టర్ గారికి చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు నాకు మంచి వేషం ఇచ్చారు. చాలా మంచి క్యారెక్టర్ ఇందులో నేను ప్లే చేశాను. అంటే మైక్ తీసుకున్న తర్వాత మాట్లాడటం యాంకర్కి అలవాటు అనుకుంటాం. మేమందరం ఒకే కుటుంబం నుంచి వచ్చాం కాబట్టి. కానీ మాట్లాడాల్సినప్పుడు మాట్లాడాలి. మాట్లాడితేనే మాట మాత్రమే గుండెలకి, చెవి నుంచి గుండెలకి చేరి మీ మనసులను హత్తుకుంటుంది. ఈ సినిమా అలా నా మనసును హత్తుకున్న సినిమా. మీరందరూ ప్రేమిస్తారు. ఎందుకంటే ప్రతి పాత్ర మనతో మాట్లాడినట్టుగా ఉండాలంటే అన్ని సందర్భాలను కుదరదు. చాలా డ్రమటైజ్ చేస్తాం సినిమాల్లో. స్క్రీన్ ప్లే నడిపిస్తూ ఉంటుంది, పాత్రలు నడిపిస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో కుదరదు. కానీ ఈ సినిమాని చాలా రియలిస్టిక్ అప్రోచ్తో నేను వేసుకున్న చొక్కా చూడండి, నలిగిపోయే ఉంటుంది. నేను మిడిల్ క్లాస్ మనిషిని, మిలిటరీ మావని. నేను వేసుకున్న చెప్పులు హవాయి చెప్పులు, నా జేబులో ఉన్న పెన్ రెనాల్డ్స్ పెన్. చాలామంది గుర్తుంది, ఎంతమందికి తెలుసో చూడండి. ఇలా ఆ టీవీకి సంబంధించిన పరిస్థితుల చుట్టూ కథ ఉన్నప్పటికీ మా పాత్రలు కానీ ఇవన్నీ మీతో మాట్లాడతాయి, మీకు దగ్గరగా ఉంటాయి. ఒక్కొక్కరి గురించి చెప్తే చాలా టైం తీసుకుంటుంది కాబట్టి గీత పక్కన ఉంటే మళ్ళీ టైం అంటది కాబట్టి ఫాస్ట్గా చెప్పుకుంటూ వచ్చేస్తాను. ఇందులో చాలా ముఖ్య భూమికను పోషించారు అన్నయ్య, కిట్టన్నయ్య అంటాను నేను, సుకుమార్ గారి స్నేహితులు. చాలా మంచి నటులు ఆయన. ఎందుకంటున్నానంటే కొందరు మాత్రమే మనం చూడగానే రే మనోడ్రా అనిపించేలా ఉంటుంది. అలాంటి పర్ఫార్మెన్స్ని అంత సహజంగా నటిస్తారు కృష్ణన్నయ్య. ఈ సినిమాలో చాలా చాలా మంచి వేషం చేశారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ మీకు. ఎందుకంటే ఒకే సీన్ని నేను కృష్ణన్నయ్యతో చేశాను, వేరే నటుడితో కూడా చేస్తున్నాను. ఒక నటుడు మాత్రం చేస్తే ఆ సినిమాకి ఎంత, ఆ సీన్కి ఆ సినిమాకి ఎంత బలం చేకూరుతుందో మీ వల్ల తెలిసింది. అంత గొప్ప పాత్రను చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మా సినిమాలో. అండ్ బాలరాజు, చాలా చెప్పాలనుకుంటే దీని గురించి. ఒకసారి నుంచో బాలరాజు, ఒరే ప్లీజ్ దయచేసి రే అటు తిరిగి వాళ్ళ దండం పెట్టరా, వీడిని భరించండి 15వ తారీఖుని. అండ్ అలాగే మా చిత్తూరు అబ్బాయి చాలా చాలా, అంటే నాకు ఇటు బొగ్గలు ఇష్టం అండి, చాలా బాగుంటాయి. ఏందంటారా బొగ్గలు ఏదో పెట్టుకుని. అలాగే ఇంకెవరెవరు క్యారెక్టర్స్ చేశారు సార్, ఏమండి ఇందాక మీరు చెప్పేచ్చు. ఈయన చాలా మంచి క్యారెక్టర్ చేశారండి విలన్గా. అండ్ ఇంకా ప్రొడ్యూసర్ గారు మేడం థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా డాన్స్ మాస్టర్, నన్ను వాళ్ళ భయం వేసిందే అంటే డాన్స్ చేస్తే వీడితో ప్రమాదం అని. అన్ని పాటలు చాలా బాగా కంపోజ్ చేశారు. విచ్చేసినటువంటి హీరోలు ఇద్దరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అన్న మీరు వచ్చినందుకు. మా డైరెక్టర్ గారి గురించి చెప్పాలి. డైరెక్టర్ గారు గతంలో నేను ఆయనతో వసూల్ రాజా అనే సినిమాలో యాక్ట్ చేస్తున్నాను. నాకు ఒక చిన్న వేషం ఇచ్చారు. తర్వాత మళ్ళీ కలుస్తున్నాం, మాట్లాడుకుంటున్నాం, చాలా ట్రావెల్ ఉంది. ఒకరి ఆలోచనని ఇంకొకరు షేర్ చేసుకుని తెర రూపం ఇవ్వడం చాలా కష్టం అండి. తన ఆలోచనని తెర రూపంగా చూపించడం అంటే రోజు ఒక డ్రీమ్ వస్తూ ఉంటుంది, దాన్ని రేపు పొద్దున ఎలా పిక్చరైజ్ చేయాలనుకుంటారు. సుభిక్షిత్ తయారు చేసుకున్నటువంటి ఆ పాత్రలని అన్నిటినీ ఒక చోటకు చేర్చి కథగా రూపొందించినప్పుడు ఆ కథని ఎంత అద్భుతంగా మీ ముందుకు తీసుకొస్తున్నారు దూరదర్శన్ ద్వారా మా డైరెక్టర్ గారు. క్రెడిట్ గోస్ టు హిమ్. ఎందుకంటే ఎక్కడా డిస్టర్బెన్స్ లేకుండా ఒక బ్యూటిఫుల్ నరేషన్తో ఈ క్యారెక్టర్ ఇలా రావాలి, ఈ క్యారెక్టర్ ఇది మాట్లాడాలి, ఎంతవరకే ఉండాలి, ఎంతవరకే చేయాలని చేయించారు. కెప్టెన్ ఆఫ్ ది షిప్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇక మా హీరోయిన్ గురించి మాట్లాడాలి. నేను ఫస్ట్ రోజు ఈ షూటింగ్కి వెళ్ళినప్పుడు సుభిక్షిత్ నన్ను సెలెక్ట్ చేసి, అన్న మీరు కామెడీ క్యారెక్టర్స్ చేస్తున్నారు ఈ సినిమాలో,
చాలా ఎమోషనల్ బాండింగ్ ఉన్నది క్యారెక్టర్ ఇది. చాలా చాలా మంచి పాత్ర మీరు చేయాలి, మీరు చేస్తే బాగుంటుందని చెప్పినప్పుడు నాకు చాలా గొప్పగా అనిపించింది. ఎందుకంటే నన్ను వేరేగా చూస్తున్నారు, వీడు ఫన్ చేస్తాడు, నవ్విస్తాడు, లేకపోతే మామయ్య, బావ, పోలీసు, లాయర్ ఇలా చూస్తున్నారు. బట్ ఈ సినిమాలో నన్ను చాలా అంటే మీరు చేయాలన్నాని నేను అడగగానే అంటే నాకు సువీక్షిత్ అదే చెప్పింది. థ్యాంక్ యూ సో మచ్ సువీక్షిత్ హీరోకి, నాకు చాలా చాలా థ్యాంక్స్, నీకు రుణపడి ఉంటా. చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చావు, నన్ను నిలబెట్టే క్యారెక్టర్ ఇచ్చావు. ఎన్నాళ్ళు నేను ఎప్పుడు డైరెక్టర్స్ నోటి అడుగుతూ ఉంటాను, అన్న నిలబడే క్యారెక్టర్లు కాకుండా నిలబెట్టే క్యారెక్టర్లే ఉండన్నా అని. ఎందుకంటే ఎందుకంటే ఆ వెనకాల నిలబడటం అయిపోయింది. బట్ నిలబెట్టే క్యారెక్టర్ ఇచ్చినందుకు చాలా 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 థ్యాంక్స్. అండ్ షూటింగ్ వెళ్ళిన తర్వాత మా హీరోయిన్ ఫస్ట్ డే ఫస్ట్ షాట్ హీరోయిన్తోనే పెట్టారు. చూస్తున్నా చేస్తుంది అనుకున్న, అమ్మో ఏంటి వీళ్ళందరూ ఎలా చేసేస్తున్నారు, మనం కూడా ఎంత బాగా చేసిందంటే బ్యూటిఫుల్ అమ్మ, చాలా చాలా బాగా చేసావు. అండ్ మీ డ్రెస్సింగ్ కానీ ఆ పూలు పెట్టిన లంగావణిలో ఓ పరికిణి అందం పరిగెత్తుకుంటూ వస్తుంటే పంట చేలలో ఎంత బాగుంటుందో అంత బాగున్నావు, అంత చక్కగా ఉన్నావు. ఆల్ ది బెస్ట్, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ మీకు కూడా. అండ్ ఇంకెవరినైనా మర్చిపోతే క్షమించండి. పనిచేసిన ప్రతి ఒక్కరికి, డిఓపీస్ ముఖ్యంగా, మేము ఎన్ని వేషాలు వేసినా మమ్మల్ని బాగా చూపించినందుకు డిఓపీస్ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్ అండి. దూరదర్శిని మిమ్మల్ని డిసప్పాయింట్ చేసే సినిమా కాదు, మీ అందరినీ ఖచ్చితంగా మీ పాత రోజులకు తీసుకెళ్తుంది. ప్రతి ఒక్కరికి యాంటీనా, ఇక్కడ చాలా చేతులు ఉండుంటాయి, యాంటీనా చెప్పిన చేతులు, టీవీని సరి చేసుకున్న చేతులు, చిత్రలహరి కోసం వెయిట్ చేసిన మనసులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఇక్కడ ఈ జనరేషన్ అంటే జెన్జీలు, జెన్ ఆల్ఫాలు ఏమొచ్చినా కూడా దాన్ని ఎవ్వరం మనం మర్చిపోలేము. అది ఒక మధుర జ్ఞాపకం, ఎప్పటికీ అలా జ్ఞాపకాలు మీ గుండెల్లో ఉంటాయి. మీరు చూడండి రోజు టీవీలో, సెల్ ఫోన్లు, ఇప్పుడు ముఖ్యంగా సెల్ ఫోన్లోనే మొఖం ఉంటుంది, అర్థం కూడా ఎవడో చూసుకోవట్లే, సెల్లే ఇట్టెట్టా అంటున్నారు రీల్స్. మీరు ఎన్ని రీల్స్ అన్నా చూడండి, సాయంత్రం పడుకునేటప్పుడు మీకు గుర్తొచ్చేది మీ ఊరికి సంబంధించిన అందమైన దృశ్యాలు మాత్రమే మీ మనసులో గుర్తుంటాయి, అవి మాత్రమే గుర్తు చేసుకుంటారు. ఎందుకని? అమ్మ ప్రేమ లాంటిది, అమ్మ ప్రేమ లాంటిది మన ప్రయాణం, మన ఊరిని. మీరు ఏ దేశాలు వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, సెల్ ఫోన్లో టెక్నాలజీ పెరుగుండి, ఏమైనా అయిపోండి, ఎక్కడికైనా వెళ్ళండి, అమ్మ ప్రేమని, మన ఊరిని మనం మర్చిపోం. అలా మన ఊరిని మీ మధ్యకి తీసుకొస్తుంది, మీ అందరికీ గుర్తు చేస్తుంది ఈ దూరదర్శిని. చాలా గొప్ప సినిమా, చాలా మంచి సినిమా, మీరు అందరూ ప్రేమించే సినిమా. రండి, మా అందరినీ బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ లాట్. థ్యాంక్ యూ గీత, నన్ను ఏమన్నందుకు. మీ మాట, మీకున్న ఆ బేస్, మీరు చెప్పే విధానం, వాటన్నిటిని చూసి నేను కూడా ఇన్స్పైర్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని కాదు, ఇక్కడ ఏదో పడిపోయింది, అది తీసి పడేద్దాం ఇందాక నుంచి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ లాట్. అందరికి వచ్చిన 24 ఫ్రేమ్స్ అని వచ్చేది సెలబ్రిటీ ఇంటర్వ్యూస్, అప్పటి నుంచి చూస్తున్నా, అది నేర్చుకోవడం వల్లనే ఇక్కడ ఉన్నానేమో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అండి. అండ్ నా ఐ రిక్వెస్ట్ డిడి శ్రీనివాస్ గారిని వేదిక రాసుకుని స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే ఇవాళ సమయాన్ని ఇచ్చి ఇక్కడ వరకు వచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అండ్ దూరదర్శిని విజయదుర్గ గారిని వేదిక రాసుకుని